నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసులు వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండే కానీ భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆదివాసుల గురించి పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అట్టడుగున ఉండే ఆదివాసి జాతులు కూడా ఇతర జాతులతోటి సమానంగా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి నిన్న ప్రత్యేకంగా ఆదివాసీ సంఘ నాయకులతోటి ఆదివాసీ ప్రతినిధులతోటి అందరినీ మరి నేరుగా హైదరాబాద్కు పిలిపించి మీ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మీరు చెప్పండి, ఆ సమస్యల్ని తప్పనిసరిగా మా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది. మాటతో పాటు ఈ ఒక నిన్నటి మీటింగ్ కాకుండా ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒకసారి మరి ఆదివాసీ మేధావులతోటి ఆదివాసీ ప్రతినిధులతోటి ఆదివాసీ సంఘ నాయకులతోటి చర్చించి వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా మేము ఆదిలాబాద్ తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది.